Garuda Express, an international courier service. ఉత్తరాది ఎన్నికల్లో బీజేపీ విజయడంకా మోగించింది. ముఖ్యంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను కైవసం చేసుకుని నూతనోత్సాహాన్ని పుంజుకుంది. ఇప్పుడు అదే దూకుడును దక్షిణాది రాష్ట్రాల్లోనూ కొనసాగించేందుకు సిద్ధపడుతుంది. త్వరలో జయలలిత ప్రాతినిధ్యం వహించిన తమిళనాడు ఆర్కే నగర్ కు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఉప ఎన్నికలు పన్నీర్ సెల్వానికి, పళనిస్వామి ప్రభుత్వానికి, దీపకు కూడా చాలా ముఖ్యమైనవి. ఆ స్థానంలో తమ అభ్యర్థే గెలవాలని మొండిపట్టు మీద ఉన్నారు ఆ ముగ్గురు. ఇక దీప్ అయితే మొదటిసారి ఎన్నికల్లో పాల్గొంటోంది. తానే ఆర్కే నగర్ నుంచి పోటీ చేయబోతుంది కూడా. అయితే ఉత్తరాదిని గెలిచిన ఆనందంలో బీజేపీ ఆర్కే నగర్ స్థానం మీద కూడా కన్నేసింది. ఆ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నటి గౌతమిని దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మార్చి 16 గురువారమే నామినేషన్ల పర్వం ప్రారంభమవుతోంది. దీప తప్ప ఇంతవరకు ఏ పార్టీ కూడా అక్కడ ఎవరిని పోటీలో నిలబెడుతుందో ప్రకటించలేదు. అయితే అధికార అన్నాడీఎంకే నుంచి టీటీవీ దినకరన్, పన్నీర్ సెల్వం గ్రూపు నుంచి మధుసూదన్ పేర్లు దాదాపు ఖరారైనట్టే. అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడం కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. బీజేపీ అమ్మకు భక్తురాలైన సినీ నటి గౌతమి వైపు మొగ్గు చూపుతోంది. గౌతమి కూడా రాజకీయాల్లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. కమల్తో విడిపోయాక ఆమె రాజకీయాలపై దృష్టి సారించారు. శశికళను విభేదిస్తున్న వ్యక్తుల్లో ఆమె ఒకరు. కనుక గౌతమి సరైన అభ్యర్థని వారు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 12వ తేదీన జరగనుంది.